స్వామీజీని నమ్ముకుని ఏం సాధిస్తారు? ఆ స్వామీజీ ఇప్పుడు శక్తిహీనుడు. ఈ విషయం బయటపడకుండా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. ఒక విధంగా ఇది నాకు కూడా మంచిదే. మీరందరూ ఆ స్వామీజీ భ్రమలో ఉంటారు. నేను నా అర్జున్కి దగ్గరవుతుంటాను. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే మనందరం కలిసి స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం. మేం చెప్పాల్సింది మేం చెప్తాం, నువ్వు చెప్పాలనుకుంది నువ్వు చెప్పు. అసలు ఇంట్లో దెయ్యం ఉందో లేదో ఆయన డిసైడ్ చేస్తారు. పదండి పదండి. మా అసలు స్వామీజీ గారిని కలవడం కుదరదమ్మా. ఏ ఎందుకు కుదరదురా? అది అది ఇప్పుడు స్వామీజీ గారు దీక్షలో ఉన్నారన్న విషయం తెలిస్తే తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామీజీ గారు దీక్షలో ఉన్నారన్న విషయం గీతకు తెలియకూడదు. ఒరే అర్జున్, ప్రతి విషయానికి ఇలా అడ్డుపడతామేమిట్రా? అసలు నీకేమైంది? స్వామీజీ గారిని ఎందుకు కలవకూడదు? అసలు స్వామీజీ గారు ఊర్లో లేరు కాబట్టి. లేరా? ఎక్కడికి వెళ్ళారా? అది 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 శివపురం వెళ్ళారు. ఏంటి, శివపురం వెళ్ళారా? అంటే స్వామీజీ గారు ఆ గీతాత్మను అంతం చేసే ప్రయత్నంలో ఉన్నారా? గీతను అంతం చేయడానికి కాకపోతే శివపురంలో స్వామీజీ గారికి ఏం పని ఉంటుంది? అందుకే వెళ్ళుంటారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా గీత గీత అని అంటూ ఉంటారు. గీతని అంతం చేయడం తప్ప స్వామీజీ గారికి ఇంక వేరే పనేం లేదనుకుంటున్నావా? అదేంట్రా అలా అంటున్నావు? అవునమ్మా, స్వామీజీ గారి గురువు గారికి ఆరోగ్యం బాలేదంట. స్వామీజీ గారు దగ్గరుండి ఆయనకి సేవలు చేయడానికి వెళ్లారు. మరి స్వామీజీ గారిని కలవాలంటే ఆయన రావడానికి ఇంకా వారం రోజులు పడుతుందంట. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. దయచేసి వారం రోజులు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత మన సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఏంటండి ఇది? అవును, వారం రోజుల్లో నా పని కూడా పూర్తయిపోతుంది. నిన్ను శాశ్వతంగా నా వాణ్ణి చేసుకోబోతున్నాను. స్వామీజీ గారిని వారం రోజుల పాటు కలవకుండా ఇంట్లో వాళ్ళని ఆపగలిగాను. ఇక మిగిలింది గీత నుండి వీళ్ళని కాపాడడం. ఈ వారం రోజులు గీత దృష్టి వీళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. కానీ ఎలా చూసుకోవాలి? శబ్దం చీకే. దేవుడా 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 దేవుడా.
ఉసే హేమా నేనే. ఒరే వెంకట్, మేవురా మేము. ఒరేయ్ ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? ఆ? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమేం చేస్తాం రా? ఏదో గజ్జల శబ్దం వినిపించి మీ అమ్మ భయపడుతుంటే చూద్దాం నేను వచ్చాం అంతే. భయపడలేదు, మీరే భయపడింది. ఆ. నువ్వే భయపడ్డావు. మాకు ఆ శబ్దం వినిపిస్తే చూద్దామని వచ్చాం మావయ్య. చూస్తే మీరు అయినా ముందు వెనక చూసుకోకర్లేదమ్మా. నానా, ఏంట్రా? ఇప్పుడు ఆ శబ్దం రావట్లేదేంటి? అవునరా, నిజంగానే గజ్జల సౌండ్ ఆగిపోయింది. యాండి ఇప్పటిదాకా వచ్చిన గజ్జల సౌండ్ అప్పుడే ఎలా ఆగిపోయిందంటారు? ఈ దయ్యం వచ్చిందని ఆ దయ్యం పారిపోయింది. యాండి నానా, ఆపుతారా? ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు ఆగిందో దాని గురించి వదిలేసి మీ గోలండి మధ్యలో. అవునరా, అంత విచిత్రంగా ఉంది. ఇంట్లో ఏమేమో జరుగుతుంది. ఇదంతా ఆ దెయ్యం పనే అయి ఉంటుంది. అది నిద్రపోదు, మనల్ని ప్రశాంతంగా నిద్రపోనిదు. దేవుడా, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఒరే పెద్దడా, జరిగిందంతా జరిగిపోయింది. ఆ గజ్జల శబ్దం ఆగిపోయింది కదా. పద, మీరెళ్ళి పడుకోండి. రండి పద. అందరం పైకి వెళ్ళి పడుకుందాం. యాండి వీడు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడి కాలి గజ్జల శబ్దంతో మనందరిని భయపెట్టాడనమాట. ఇప్పుడే వెళ్ళి వాడిని కడిగి పట్టిస్తాను. ఏమనుకుంటున్నాడు? ఆగమ్మా, చేసింది వాడని తెలిసింది కదా, ఇంత అర్ధరాత్రి వాడితో గొడవ ఎందుకు? వాడి సంగతి రేపు చూసుకుందాం. సరే సరే, పదండ్రా. పదకాంతం, పదండ్రా. పదండి. కాంతం, రండి రండి. కాంతం, కాంతం. అరే వెంకట్, ఆ పోతురాజు గారిని మాత్రం అసలు వదిలిపెట్టొద్దురా. అంటే కాంతాన్ని నన్ను భయపెడతాడా? ఎంత పొగర్రా వాడికి. భయపడ్డావంటే ఏదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు చెప్తావేమిటి? భయపడ్డాలో కూడా నువ్వే గొప్ప. ఆ పోతురాజు నిన్నే కాదు, మమ్మల్ని అందరినీ భయపెట్టాడు. గీతకి ఈ ప్లేస్ అంటేనే ఇష్టం లేదని నాకు తెలుసు. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. పద వెళ్దాం.